ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం విరహోత్కంఠిత అంటే మనకి తెలుసు, విరహము చేత అనుభవించేటువంటి బాధపడేటువంటి నాయకి విరహోత్కంఠిత అంటే ప్రియుడు తన చెంతన లేనప్పుడు అనేక విధాలుగా తను బాధపడుతుంది. అయ్యో, ఈ సమయంలో నా ప్రియుడు నా దగ్గర ఉంటే బాగుండేదే, నా మగడు లేదు, ఇలాగా వాళ్ళు నా దగ్గర లేరు అనేటువంటి విరహముతో. అంటే పక్షులు దూనులు అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే చాలా ఆనందంగా ఉంటాయి, కానీ ఈ టైంలో కష్టంగా ఉంటుంది. చంద్రుడు వెన్నెల ఆనందంగా ఉంటుంది, కానీ చంద్రుడు వెన్నెల కష్టంగా ఉంటుంది. అలాగే సుగంధ ద్రవ్యాలు కానీ చంద్రలేపనం కానీ ఇవన్నీ కూడా ఆ శృంగార రసంలో ఉండేటువంటి అన్నీ కూడా ఈ విరహోత్కంఠిత నాయికల్లో చాలా కష్టతరంగా ఉంటుంది నాయికకి. ఇదే విరహోత్కంఠిత నాయక లక్షణం. స్వాధీనపతిగా అతగా వాసక సజ్జగా విరహోత్కంఠిత విప్రలబ్ధ నాయకే లక్షణం ఏంటంటే, ప్రియుడు తను ఒక స్థలాన్ని చెప్తాడు, బలానా టైంకి బలానా సంకేతం ఇస్తాడనమాట, ఈ టైంకి నేను అక్కడికి వస్తానని. సరే, తను చాలా ఆశపడి రెడీ అయ్యి తను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంది, కానీ ప్రియుడు రాడు. ఆ టైంకి తను చాలాసేపు ఎదురు చూస్తుంది. సరేలే, ఇంకొక అరగంట ఎక్కడ ఎన్ని అరగంటలు దాటినా ఆయన రాడు టయానికి. మరి ఏదో పనిలో మునుగుంటాడో, ఏ పనిలో మునుగుంటాడు. సంకేతం పని, నాకు ఈరోజు పని ఉంది, నేను వస్తానా అంటాడా? ఎబ్బే, కనీసం ఇంటిమేషన్ కూడా ఉండదు. ఈ నాయకి విప్రలబ్ధ నాయకి అవుతుందన్నమాట. చెప్తాడు సంకేత స్థలం దగ్గర ప్రియురాలు కానీ తను వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ తను రాడు, ఆ టైంకి రాడు. ఇప్పుడు స్వాధీనపతికి వాసక సజ్జిగా విరహోత్కంఠిత విప్రలబ్ధ ఖండిత నాయక లక్షణం ఏంటంటే, చాలా చిత్రంగా అన్యోపగుత్తులతో ఇంటికి వస్తాడు. వెంటనే ఈ నాయకి పసిగడుతుంది, చూస్తుంది. వాడిన కన్నులు కానీ, పూల వాసన కానీ, సెంటు వాసన కానీ, ఇలాగ అన్యోప గుర్తులు అంటే గుర్తులు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుర్తులు కనిపించినప్పుడు తను ఖండిస్తుంది అన్నమాట. నువ్వు తప్పు చేసావు, లేదంటే అక్కడెక్కడికో వేరే అమ్మాయి దగ్గరికి కానీ వెళ్ళావు, పరస్త్రీ దగ్గరికి వెళ్ళావు. తిని వెళ్ళలేదని చెప్పినా ఏం చెప్పినా అన్నీ ప్రస్ఫుటంగా నాకు గుర్తులు కనిపిస్తున్నాయి. అందువలన నువ్వు అక్కడికే వెళ్ళు, కావాలంటే ఇక్కడికి ముడికి వద్దు అని పంపించేస్తుంది నాయకి. ఖండిస్తుంది అన్నమాట. ఈ అవస్థలన్నీ కూడా, స్త్రీలో ఉన్నటువంటి అవస్థ భేదాలన్నీ కూడా చక్కగా వర్ణించి మన శాస్త్రంలో చక్కగా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా అందుకని ఇవన్నీ కూడా కావ్యాల్లో మనకి చక్కగా చెప్తారు. ఓహో, వరుదుని ఇక్కడ ఉంటుంది, ఈ స్థానంలో ఇక్కడ ఎలా అనుభవిస్తుంది, లేదంటే సత్యభామ విరహంతో కృష్ణుడు లేని టైంలో ఇలా అనుభవిస్తుంది, ఇలాగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా మనకి అన్నీ కూడా చక్కగా ఒక మన లక్షణాన్ని రూపొందించుకోవచ్చు. ఈ లక్షణం కలిగింది కాబట్టి ఈ లక్షణం ఇక్కడ ఇలాగా మనం చెప్పుకోవచ్చు అని మీరు చక్కగా చదువుకుంటే అది చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. ఏమండి, ఇప్పుడు మనకి అయిపోయింది కదా ఖండిత నాయకి అంటే, ఇగో గుడ్డలు నలిగిపోయి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఉంటావు కాదు, వెళ్ళావు. ఇదిగో పూల వాసన వస్తుంది, నువ్వు వెళ్ళావు. వెళ్ళలేదని చెప్పడానికి లేదు, నీ దారి అసలు ఇది కాదు, అక్కడికి వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళని అవసరమైతే తలిపేస్తుంది, బయటికి పంపించేస్తుంది. ఇది ఖండిత నాయక లక్షణం. అయిపోయింది కదండి ఖండిత. నెక్స్ట్ కలహంతరిత నాయక లక్షణం ఏంటంటే, ప్రియుడు ఇంటికి వస్తాడు, వచ్చినప్పుడు ఈవిడేం చేస్తుంది, తిడుతుంది. అనుమానం, ఆ నాయకికి ఏంటంటే అనుమానం. వెళ్ళి ఉంటాడు, ఎందుకంటే నువ్వు 4ంటికి వస్తానే 6ంటికి వచ్చావు కాబట్టి ఎక్కడికో వెళ్ళే ఉంటావు, ఏదో స్మెల్ వస్తున్నట్టుంది, వెళ్ళే ఉంటావు. అన్ని అనుమానంతో ప్రియుడిని తిట్టి బయటికి పంపించేస్తుంది. కలహం పెట్టుకుని బయటికి పంపించేస్తుంది. పెట్టుకున్న తర్వాత ఈసారి వాళ్ళు ఎవరో తెలుసుకుంటుంది, అసలు విషయాన్ని తెలుసుకుంటుంది.
ఏంటంటే ప్రియుడు అక్కడికి వెళ్ళలేదు, చాలా ఎక్కడికి వెళ్ళాడు అన్ని చాలా మంచివాడని. అయ్యో నేను అనవసరంగా తిట్టానే అని తన చెల్లికెత్తతో కానీ తోటి వాళ్ళతో కానీ తను బాధపడుతుంది. ఇప్పుడు ఎలా వస్తాడు, నేను తిట్టి పంపించేసినటువంటి ఆ నాయకుడు మళ్ళీ ఎలా వస్తాడు అని బాధపడేటువంటి నాయిక కలహంతరిత. కలహం పెట్టుకుంది కదా, మరి ఏమి లేకుండా ప్రియుడు చెప్పినా కూడా వినలేదు. ఏముంటుంది, నేను అలా చేయలేదు, లేదు అటు వెళ్ళలేదు, లేదు బాగా కారణం వలన ఆలస్యమైంది అన్నా కూడా ఆవిడ వినదు. ఆ అనుమానం ఆవిడికి ఎక్కువ. అలాగా ద్వేషించలేదు అని చెప్పి ఈర్ష్య స్వభావంతో పంపించేస్తుంది. అటువంటి నాయిక కలహంతరిత నాయికి. ఇప్పుడు కలహంతరిత తర్వాత పోషిత భర్తృక నాయక ఏంటంటే దేశాంతర్గతే, అంటే ప్రియుడు ఈ స్థలం కాకుండా వేరే దేశం, ఈ అమెరికాను, సింగపూరు, వేరే ఇంకొకటి కెనడాను, లండను, వేరే ఊర్లు, అంటే ఇంకా తనకి అందుబాటులో ఉండడు. ఆ అందుబాటులో ఉండనటువంటి ఆ సమయంలో తిను విరహవేదనచే అనుభవించేటువంటి నాయిక పోషిత భర్తృక. ప్రియుడి చందనం లేనప్పుడు అనుభవించేటువంటి నాయికే విరహోత్కంఠిత నాయకి. నేను విరహంతో ఇలాగ అనుభవిస్తున్నా కాబట్టి దయచేసి నువ్వు వాటితో చెప్పి ఏమైనా తీసుకురా అని చెప్తుంది. నాయకి చెలికత్తికి సందేశం పంపించవచ్చు, ఇంకోటి పంపించవచ్చు. కానీ ఇక్కడ అవకాశం లేదు కదా, దేశాంతరంలో అక్కడికి వెళ్ళి ఎలా చెప్పు పంపించారు తీసుకురా అని చెప్పడానికి అవకాశం లేదు కదా. అంత ఈ విరహం ఇలాగ అనుభవిస్తూ ఉంటుంది. ప్రియుడు దేశాలు వెళ్ళినప్పుడు ప్రియురాలు కానీ నాయకి కానీ పడేటువంటి ఈ అవస్థని పోషిత భర్తృక అంటారు. తర్వాత అభిసారిక చాలా చిత్రమైనటువంటి ఒక నాయకి. తిను ఏది అనుకుంటే అది అయిపోవాలి. ఒకవేళ ప్రియుడు కానీ నాయకుడు కానీ నేను ఒక చోట ఉన్నాను రాలేను అని అనుకో, ఆ రోజు వర్షం వస్తుందే రాలేదన్న ఈవిడన్న వర్షంలో వెళ్ళిపోయాక తీసేసుకుంటుంది, తన దగ్గరికి చేరుతుంది. లేదు తన్ని ఎలాగైనా తప్పిస్తుంది. ఇక్కడ కష్టాలు నష్టాలు ఏం ఉండవు ఈ నాయకికి. ఏముంటే ఒకటే నాయకి. ఏ నాయకి అంటే ఈవిడ పని అయిపోవాలి. దానికి ఎన్ని కష్టాలైనా ఏమైనా సరే అన్ని అడ్డంకులు ఆవిడే తొలగించేసుకొని, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి వెళ్తుంటే ఆ ముళ్ళును తీసి పక్కన పెట్టి మరేటి వెళ్తుంది. కాళ్ళు రాయి తగిలి కింద పడింది అనుకోండి కాసేపు దులుపుకొని వెళ్ళిపోతుంది. అందుకనే చాలా విచిత్రమైనటువంటి నాయకి, గొప్పదైనటువంటి నాయకి. మరి ఇన్ని కష్టాలు ఉన్నా కూడా చేరుతుంది కదా, గమ్యస్థలానికి చేరుతుంది కదా. అందుకనే ఆ నాయకి అభిసారిక నాయకి. లేదంటే ఎన్ని కష్టాలున్నా తన్నను తెప్పించేసుకుంటుంది. 90% ఈవిడే ఆ కష్టాలను అధిగమించి వెళ్తుంది. అక్కడ గేట్ వేస్తుంది. నిరాహార దీక్ష అయినా గేట్ తెరిపిస్తుంది, అవసరమైతే గేట్ అని దూకేస్తుంది. ఇటువంటి నాయకి అభిసారిక నాయకి. మనం స్వాధీనపతిగా, వాసక సజ్జిగా, విరోత్కంఠిత, విప్రలబ్ధ, ఖండిత, కలహంతరిత, పోషిత భర్తృక, అభిసారిక అని శాస్త్రంలో 8 నాయికలుగా చెప్పడం జరిగింది. అంటే 8 నాయికలు, ఇంకా నాయకులు లేరా అని కాదు, దానికి ఇతమిద్దం ఏం లేదు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఈ నాయకులకి సహాయ నాయకులు అని కొంచెం అలాగా చెప్పడం జరిగింది. ఈరోజు మనం నాయకుల గురించి తెలుసుకున్నాము. తర్వాత ఎపిసోడ్లో ఇంకొంచెం చక్కగా, ఇంకా వివరాలుగా ఇంకొన్ని విషయాల నాట్యంలో మనం నేర్చుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App
available on Google Play Store and subscribe to the channels.